రూపం మీ సినిమాలో హీరోయిన్ అనగానే ఆమె రూపం మీ కళ్ళ ముందు మెదలగానే సో కవిత్వం అంటే ఒక హంబ్లెస్ట్ స్టార్ తో మనం యాక్ట్ చేస్తున్నాం అనగానే మీ ఫీలింగ్ ఏంటి? సో సినిమా అయిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి యాక్ట్ చేసిన తర్వాత? లేదు యాక్చువల్లీ ఆ టైంలో అంటే నాకు ఈ అమ్మాయి హీరోయిన్ అని చెప్పగానే నాకు ఆ టైంలో కొంచెం దగ్గు జలుబు ఉండే అనమాట. ఆమె రాగానే ఫస్ట్ ఒక డోలో 650 ఇచ్చింది. అక్కడి నుంచి నా లైఫ్ మారిపోయింది బేసిక్గా. ఇంకా మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి మా డైరెక్టర్ గారికి కొంచెం దగ్గు ఉండింది. అప్పుడు ఒక చిన్న కాఫ్ సిరప్ తీసుకొచ్చింది. సో ఇట్లా బేసికల్లీ ఎక్కడున్నా సరే అక్కడ అందరికి మెడికల్గా బాగుంటుందని. అంటే ఆవిడ యాక్టర్ అనుకున్నాం, డాక్టరా? అంటే డాక్టరే ముందు అంటే సెట్ మీద డాక్టర్ కూడా కావాలని అంటే కృష్ణప్రసాద్ గారికి ఒక ఫీలింగ్ ఉండే అనమాట. ఓకే. సో డాక్టర్ యాక్టర్ ఒకరే అయితే అంత గొడవ అయిపోద్ది కదా అని. సో పైగా చాలా మంచి యాక్టర్ తయారు. అప్పుడు శ్రీలీలను తీసుకోవాలి కదా దర్శి గారి పక్కన. అంటే శ్రీలీల గారు గుంటూరు కారం డేట్స్ తర్వాత వాటిలో బిజీగా ఉండింది. ఇక నేను దీంట్లో బిజీ ఉన్నాను. అంటే ఆవిడ ఖాళీగా ఉన్నారని మీ ఫీలింగా? లేదు, ఆమె అప్పుడు ఇంకో తమిళ సినిమా చేస్తుంది, మాకు అడ్జస్ట్ చేయగలిగింది డేట్స్. పైగా అప్పుడే ఎగ్జామ్స్ అయిపోయినాయంట. సో శ్రీలీలకు అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారు. సో ఈ ఎగ్జామ్స్ కూడా విజయవాడ అమ్మాయి కాబట్టి సో ఫైనల్ గా ఇక్కడైతే మార్క్స్ కొట్టేసింది ఆవిడ. సో పైగా సార్ ఒక ఆడిషన్ పెట్టింది. సరే ఇప్పుడు సార్ ఆడిషన్ పెడితే చాలా చాలా బాగా చేసింది అమ్మాయి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పక్కన మంచి యాక్టరే ఉండాలంటే ముందేమో మంచి యాక్ట్రెస్ అని వెతికితే లేదు బాగుంది. ఏం లేదు అయిపోయింది. సో అదే బేసిక్లీ అందుకని సెలెక్ట్ అయింది. షీ డిడ్ వెరీ వెల్. అంటే ఆమె ప్రీవియస్ ఫిలిమ్స్లో కూడా సరే కాదు, నేను కూడా పెద్ద ఫ్యాన్ ఫర్ ఉమా మహేశ్వర, చాలా బాగా చేసి. అవునవునవును. తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా చూసి ఆ తర్వాత ఓకే సో షీ ఈస్ ద బెస్ట్ ఫిట్ ఫర్ మైథిలి అని సార్ గట్టిగా నమ్మారు. సో మరి దర్శి గారు లాంటి యాక్టర్తో చేస్తున్నప్పుడు ఏమనిపించింది? ఎందుకు వచ్చిండ్రా నా సినిమా, బాగుంటుండే కదా. The toughest part with Darshi is like ఇదే toughest part. అగ్రీ చేయరు. అంటే కాంప్లిమెంట్స్ ఇస్తాం కదా, అట్లీస్ట్ ఒక్కసారైనా యాక్సెప్ట్ చేయొచ్చు కదా ఇచ్చే కాంప్లిమెంట్. ఐ విల్ ఫీల్ హ్యాపీ అట్లీస్ట్ అని అంటే ఆయన యాక్సెప్ట్ చేయరు దేన్ని. ఈవెన్ అట్లా కనీసం మీకన్నా కాంప్లిమెంట్స్ ఇస్తారా? తను కాంప్లిమెంట్స్ ఇస్తాడు అందరికి, బట్ థింగ్ ఇస్ మనం కాంప్లిమెంట్స్ ఇస్తే తీసుకోరు అనమాట. అది యాక్చువల్లీ ది హంబ్లెస్ట్ స్టార్. ఎస్, ఇద్దరిలో హంబ్లెస్ట్ స్టార్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మేము డిసైడ్ చేయలేకపోతున్నాం. హి ఇస్ ద హంబ్లెస్ట్ స్టార్. డెఫినెట్లీ హి ఇస్ ద హంబ్లెస్ట్ స్టార్. నాకు దర్శిది నేను చెప్తున్నా. అసలు భయ్యా నువ్వు యూట్యూబ్ ఒకలాగిస్తున్నావు, ఇట్లా ఎన్టీవీ అంటే వేరేలాగిస్తున్నారు. యాక్చువల్లీ దర్శిది ద వెరీ ఫస్ట్ ఫిలిం పెళ్లి చూపులులో అందరికి కనెక్ట్ అయ్యారు కదా. లైక్ ఒక చిన్న డైలాగ్ తోనే నా సౌండ్ వస్తా అంటే అందరు కనెక్ట్ అయ్యారు. చాలా డైలాగ్ చెప్పారు, అది చాలా క్లిక్ అయింది కదా. అక్కడే ఆ కొంచెమే చూసింది ఆ సినిమా. నో, ద థింగ్ ఇస్ అది వైరల్ అయిన థింగ్ కదా. సో అక్కడ నుంచి హీ హస్ చోజన్ అ ఫిలిం లైక్ మల్లేశం. అక్కడ నుంచి మళ్ళీ అగైన్ హీ ఎక్స్పెరిమెంట్ చాలా సినిమాలు చేశారు. చాలా చేశారండి. ఎవరివైనా అయ్యో అమంగ్స్ట్ దిస్ ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఎవరికైనా ది బెస్ట్ థింగ్స్ కొన్ని ఆయన అన్ని బెస్ట్. వాట్ ఎవర్ హీ చూసెస్ ఇట్స్ ద బెస్ట్. బట్ దాంట్లో నాకు నచ్చిన బెస్ట్ మల్లేశం, బలగం, సేవ్ ది టైగర్స్ అండ్ తర్వాత ఇప్పుడు కోర్ట్, ఇవన్నీ కూడా అన్ని డిఫరెంట్ ఫిల్మ్స్ కదా. సో ఈజ్ అ వర్సటైల్ యాక్టర్. నన్ను అడిగితే నేను వర్సటైల్ స్టార్ అని చెప్తాను. నెక్స్ట్ నుంచి వర్సటైల్ స్టార్ ప్రియదర్శి అని పడాలి వచ్చేటప్పుడు టైటిల్స్. ఐ సీరియస్లీ ఫీల్ దట్. సో అందుకని అట్లాంటి ఒక వర్సటైల్ యాక్టర్తో వర్క్ చేయడం అంటే ఇట్స్ లైక్ ఎగ్జైటింగ్ కదా. యూ గెట్ టు నో మోర్ ఎట్లా చెయ్యాలి, నేర్చుకోవాలి. అండ్ హీస్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అండి. ఇట్లానే ర్యాక్ చేస్తాడు సెట్లో కూడా. మోస్ట్ స్వీటెస్ట్ స్టార్. మనం సినిమా గురించి మాట్లాడాలి. నేర్చుకోవడానికి టీచరా లేదా ప్రిన్సిపల్ అండి? మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా ఉంటారు. మీరు బాగా చేశారని కదా తీసుకున్నది. జీవిత పాఠాలు నేర్పించారండి. ఇగో ఇప్పుడు ఆ జోక్స్ థంబ్నెయిల్స్ కూడా రావు దీనికి. నువ్వు బేసికల్లీ మనం వేరే వేరే కాదు. సో నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను. అండ్ చాలా మంది ఇట్స్ లైక్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా దే వర్ రియలీ హ్యాపీ దట్ ఐమ్ యాక్టింగ్ విత్ దర్శి. సో ఫస్ట్ స్క్రిప్ట్ దర్శి సెలెక్ట్ చేశాడంటే ఒక కాన్ఫిడెన్స్, సినిమా బాగుంటది అని ఈజీగా స్టెప్ ఇన్ అయిపోవచ్చు మనం. మీరు ఆయనతో నటిస్తే మీ ఫ్రెండ్స్ ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు? నా ఫ్రెండ్స్ అదే మీ ఫ్రెండ్స్ ఎందుకు హ్యాపీగా ఫీల్ అంటే ఒక మంచి సినిమాలో ఐమ్ బీయింగ్ పార్ట్ అండ్ తనతో ఒక నటిస్తున్నాను కదా, దే ఆర్ హ్యాపీ ఫర్ ఇట్. కిషోర్ అని చెప్పిన అప్పుడు వాళ్ళు వచ్చారు సెట్ కి ఆయన చూడడానికి. ఆ తర్వాత
సరే నాకు అర్థమవుతుంది అంటే మీ ఇద్దరిని ఇంటర్వ్యూలో కూర్చుని చూస్తుంటేనే అక్కడ వాళ్ళు బండి అవుతున్నారు, ఇక్కడ మేము అవుతున్నాం, మా పరిస్థితి ఇలా ఉంది. మరి మీ ఇద్దరు సెట్లో ఉండి మీ ఇద్దరి మీద ఫ్రేమ్ పెట్టి సీన్ తీయాలంటే ఆయన పరిస్థితి ఏంటి పాపం, డైరెక్టర్ గారి పరిస్థితి? సార్ ముందు అందరూ ఇట్లా బేసికలీ ప్రిన్సిపల్ సార్ ముందు అందరు ఇట్లా అంతేనా? మాటలుండవు, మాట్లాడుకోవడాలు ఉండవు అంటే యాక్చువల్లీ ఎందుకంటే మాకంటే ఎక్కువ జోక్స్ సార్ చేస్తారు. తర్వాత శ్రీనివాస్ అవసరాలు గారు ఉంటారు కదా. సో సెట్ ఎప్పుడు ఎట్లుండే అంటే ఇప్పుడు ఇట్ వాజ్ లైక్ బస్లింగ్ బికాజ్ కిషోర్ అన్న, శ్రీనివాస్ అన్న, మోహన్ గారు, తర్వాత మన హర్ష అండ్ బిందా. మధ్యలో కొద్ది రోజులు వీ హ్యాడ్ మన తనికల బర్ని గారు. ది అమౌంట్ ఆఫ్ స్టోరీస్, జోక్స్, ఫుడ్ ఎంత మాట్లాడుకొని ఎంత డిస్కస్ చేస్తామో ఎట్లా అంటే సో ఇట్ ఈస్ లైక్ ఆల్వేస్. సో ఏం లేదు అక్కడ ఆల్ యూ హ్యావ్ టు జస్ట్ అక్కడ ఉంటే సరిపోద్ది. మనం ఎంతైనా నవ్వుకోవచ్చు, ఎంతైనా చేయొచ్చు అనమాట. సో ఇట్ వాజ్ లైక్. అయితే దర్శి గారు మీరు జాతకాలు నమ్ముతారా? జాతకాలు, పూజలు, దేవుడు అన్నీ? నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి నా పని హ్యాపీగా సాగేది నా వరకు నేను అన్నీ నమ్ముతాను. అంటే ఏం లేదు, ఒక 2-3 వేసారు, ఒకటి బురీనస్. ఇది నేను ఇది నాకు ఇది నేను యాక్చువల్లీ ఇది అన్నీ ఏంటంటే కొన్ని మా టీం మెంబర్స్ సజెస్ట్ చేసినాయి, అంటే నా స్టాఫ్ వాళ్ళందరూ. ఇంకొన్ని ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చూసి ఏవో స్టైలిష్గా బాగుంటాయని కొనుక్కున్న తర్వాత ఒక్కొక్క స్టోన్స్కి ఒక్కొక్క అర్థం ఉంటుందని చెప్పారు. బట్ ఐ డోంట్ నో ఇవి రియల్ స్టోన్స్ అని కూడా నాకు తెలియదు ఇవన్నీ. నేను కూడా అట్లాగే కొనుక్కొని వేసుకున్నా. నాకు ఇవన్నీ చాలా వేసుకో దాన్ని దాన కర్ణుడు లేక కవచకుండలాలు మీకు ఇచ్చినట్టు ఏంది సార్ అది ఇచ్చేస్తున్నారు? ఇది కవచకుండలాలు ఏం కాదు, మీ చైన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది మా అమ్మ ఇచ్చింది. అదే సరే, వాచ్ బాగుంది. వాచ్ ఇది మా నాన్న ఇచ్చాడు. అసలు ఎవరు 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు కానీ అంతకు మించి మర్చిపోరంటే ఎవరు లేదు. దీనికి ఎమోషనల్ వాల్యూ ఉంది, అందుకని సరే సరే. అయితే బట్ మీరు అడిగిన క్వశ్చన్కి డెఫినెట్లీ నమ్ముతాను అంటే అగైన్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. అంటే కొన్నిసార్లు నాకు జాతకం చూపించినప్పుడు నువ్వు యాక్టర్ కావన్నారు, కావన్నారా? కానన్నారు చిన్నప్పుడు నేను చూపించినప్పుడు. సో అట్లా కొన్నిసార్లు ఏమవుతాయంటే అన్ని నమ్మాలని కూడా లేదు కదా. ఒకసారి మన కామన్ సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకుండే ఇండివిజువల్ మన వ్యక్తిత్వం, మన కాన్ఫిడెన్స్, బిలీఫ్ సిస్టమ్. కామన్ సెన్స్ కన్నా కూడా కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఎవ్రీథింగ్, వీటన్నిటిలో కూడా మనం తీసుకోవాలి. అండ్ సో ఆ లార్జర్ థీమ్ ఆఫ్ లైఫ్ని చెప్పడం ఉద్దేశమే సారంగపాణి జాతకం. అయితే ఇప్పుడు మోహన్ కృష్ణ అంటే ఇంద్రగంటి గారు ఏం చేసినా కూడా అంటే ప్రతిదీ కొంచెం ఇన్డెప్త్గా ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎక్కిస్తారు. అంటే ఇప్పుడు జాతకం గురించి అంటే జాతకం ఎలా ఉంటుంది అంటే మినిమం అవుట్లైన్స్ అని చెప్తారు కదా. సో మరి ఆయనతో పని చేసిన తర్వాత జాతకం మీద ఒక అవగాహన ఏమైనా మారిందా? అప్రోచ్ కానీ, అవగాహన కానీ, నమ్మకం కానీ? అసలు ఆయన ఈ సినిమాలో అంత పూర్తి జాతకం మీద సినిమా కాదు, జాతకం నమ్మడం వల్ల వచ్చే గుడ్స్ అండ్ బ్యాడ్స్ అని దాన్ని తీసుకొని చేయడం జరిగింది. ఆయనతో చేసినప్పుడు ఏంటంటే మోహన్ గారు హీఈస్ అ రేషనలిస్ట్, బేసికలీ ఇంటెలెక్చువల్. అండ్ మాకు ఆయన జాతకం కంటే కూడా ఆయన రీసెంట్గా చదివిన కొత్త పుస్తకాల గురించి బాగా చెప్పేవారు అనమాట. అండ్ చాలా జోక్స్ చెప్పేవారు మా అందరికి. సో విత్ ఆల్వేస్ సార్ ఉన్నారంటే మేమందరం ఇట్లా ఆర్ వీఆర్ ఇదర్ లిజనింగ్ టు హిమ్ ఆర్ వీఆర్ లాఫింగ్ ఎట్ హిమ్. అంటే జోక్స్ అయ్యో ఎక్సెప్షనల్. వీఆర్ ఆల్ లైక్ వెయిటింగ్ ఎప్పుడంటే ఆయన, శ్రీని, ఇంకా కిషోర్ అన్న కనుక వచ్చారనుకోండి, నేను జస్ట్ ఇట్లా కూర్చుంటా అంతే. వీఆర్ ఓన్లీ లాఫింగ్, ఐఎమ్ ఓన్లీ లాఫింగ్ అరౌండ్. అండ్ ఎన్ని విషయాలు చెప్తారో. సో ఇట్ ఈస్ బోత్ హర్ అండ్ మీ, ఇట్ ఈస్ ఆల్వేస్ లాఫింగ్ అరౌండ్. ఐ మీన్ స్మైలింగ్, హ్యాపీ, వీఆర్ హ్యాపీ అరౌండ్ దెమ్ ఇన్ అ వే, సచ్ పాజిటివ్ పీపుల్. సో ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ ఏంటంటే దట్ మన వ్యక్తిత్వం, మన థాట్, మన బిలీఫ్ ఇతరులకి ఉపయోగపడి వాళ్ళు షైన్ అవ్వడం, వాళ్ళు హ్యాపీగా ఉండడం అనేది క్రియేట్ చేయగలిగితే, సో ఇట్ ఈస్ లైక్ దాట్. అంటే ఇప్పుడు మా కృష్ణప్రసాద్ గారు కూడా సార్ చిన్నవాడిని, చాలా చిన్నవాడిని, ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన సినిమాలు కానీ, సార్ ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉంటుంది సార్ అంటాడు. అది చూడగానే చూసి అబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లుంటుంది అంటే ఇట్లా ఒక ఫుల్ యూ ఫీల్ ప్రౌడ్. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ పీపుల్ ఐ హ్యాడ్. అయితే ఈ సినిమాలో జాతకం చెప్పే వ్యక్తి కింద మనకి శ్రీని గారు కనిపించారు కదా, కొంచెం మోడర్న్గా అది మోడర్న్. మనకి ఇప్పుడు రియల్ లైఫ్లో చూసుకుంటే కనుక ఒక సెలబ్రిటీ జాతకాలు చూసి ఆయన కూడా ఉన్నాడు. ఆయన రకరకాలుగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు. సో ఆయన మీద ఏమైనా సెటైర్ వేసే ప్రయత్నం ఏమైనా జరిగింది? లేదండి, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్
బయట వాళ్ళు ఇది there's nothing like satire or nothing. తప్పేం లేదు కదా. ఇప్పుడు జాతకం అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పాజిటివ్నెస్ దీనికోసం చెప్పించుకుంటాము. నెగిటివిటీని స్ప్రెడ్ చేసినప్పుడు ఒక సెటైర్ అనేది అంటే ఇప్పుడు అదే దట్ ఈస్ వాట్ నేను ఏమంటే ఇట్స్ అ వెరీ వైడ్ సబ్జెక్ట్ నాకు అర్థమైంది. కానీ దాన్ని డిస్కస్ చేసినాం, కానీ అది సినిమాలో డిస్కస్ చేసినాం అది. అండ్ ఒకటి ఏంటంటే సెటైర్ వేసినామా లేకపోతే వాళ్ళని కించపరిచినామా అట్లాంటివి అయితే ఏం లేదు. అఫ్ కోర్స్ సెటైర్ కూడా తప్పేం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆ జాతకం చెప్పిన వాళ్ళు రాంగ్ అయినప్పుడు వాళ్ళకి ఎంత బ్యాక్లేష్ వచ్చిందో అది వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. సో వాళ్ళ జాతకం వాళ్ళు చూసుకోవాలి. సో ఇదంతా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హెల్దీ డిస్కషన్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అ వెరీ హ్యూమరస్ కామిక్ ఫిల్మ్ బ్రో. మీకు అసలు అదే ఇంతకు ముందు అన్నాను కదా, థియేటర్ ట్రైలర్ చూసారు కదా, ఆ కైండ్ ఆఫ్ వైబ్ మళ్ళీ కనిపించింది చాలా కాలం తర్వాత. ఇట్ ఇస్ దాట్ సినిమా. జాతకం అనేది ఒక చిన్న పార్ట్, బట్ లార్జర్ దేర్స్ అ లవ్ స్టోరీ, దేర్స్ అ ఫ్యామిలీ డ్రామా అండ్ ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్ చాలా బాగా వచ్చింది. చాలా తక్కువ టైంలో కూడా చేసినట్టున్నారు కదా, ఒక సింగిల్ షెడ్యూల్ అయిపోయినట్టుంది కదా. సింగిల్ కాదు 3 schedules అయినాయి, బట్ చాలా తక్కువ స్పాన్ లోనే కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ప్లానింగ్ సార్ కానీ మా సురేష్ గారు కానివ్వండి లేకపోతే ఆర్ ప్రొడక్షన్ టీమ్ దే ఆర్ ఎక్సెప్షనల్ ప్లానర్స్. అంటే వాళ్ళు అసలు కరెక్ట్గా ఐ థింక్ 60 some days షూటింగ్ అన్నారు, అంతే టైంలో అంతే డేట్లో అయిపోయింది. సో ప్లానింగ్ వైజ్ our team is like I'm proud of our team, that's for sure. అప్పట్లో పూరి గారు, ఇప్పుడేమో ఇంద్రగంటి గారు. డెఫినెట్లీ చాలా చాలా ఫాస్ట్గా బ్యూటిఫుల్ క్లారిటీ అండ్ వీఆర్ హ్యావింగ్ అ బాల్ అండి సెట్లో. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఇంకో సెట్కి వెళ్ళిన తర్వాత ఈ సెట్ ఎందుకు ఆ సెట్లా లేదని యూల్ ఫీల్ లేదనమాట.